నెల్లూరు నగరం 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా తమ కూటమి ప్రభుత్వం చక్కగా 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే ప్రతిపక్షం అనవసరంగా రాజకీయం చేస్తూ గందరగోళం సృష్టిస్తోందని తీవ్రంగా విమర్శించారు. నెల్లూరు అభివృద్ధిలో భాగంగా ప్రతి 5 మీటర్లకు ఉచితంగా ఒక చెట్టును నాటించిన అవినీతి రంగు పులిమారని, వీఆర్సీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన విమర్శలు చేశారని, విద్యార్థులకు పంపిణీ చేసిన 7,000 సైకిళ్లపై కూడా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మంచి పనులను అభినందించకుండా ప్రతిదానికి ప్రతిపక్ష రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని, గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూనే మేనిఫెస్టోలోని హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. యువనేత లోకేష్ కృషి వల్ల దేశంలోని మొత్తం పెట్టుబడులలో 25% మన రాష్ట్రానికే వచ్చాయని, రాబోయే 2-3 ఏళ్లలో భారీగా ఉద్యోగాలు రానున్నాయని చెబుతూ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడానికే టీడీపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తున్నామని పొర్లుకట్టలో నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, సంతపేట ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ విజేతారెడ్డి, రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, 48వ డివిజన్ ప్రెసిడెంట్ పెంచలబాబు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ అధిగమించి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ యొక్క అప్పును కడుతూ, ఆ అప్పుకు తగ్గ వడ్డీని కూడా కడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఎలక్షన్స్కి ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిందో, మేనిఫెస్టోలో ఉండే వాటిలో ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు దాదాపు మెజారిటీని కంప్లీట్ చేసింది. అందులో అతి ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి, అందులో ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉండారో వృద్ధుల పెన్షన్ ప్రతి నెల 4,000 ఇస్తున్నారు. వికలాంగులు ఉంటే 6,000 ఇస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ ఉంటే 10,000, అటెండర్ సహాయం కావాల్సింటే 15,000. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 4,000 ఇచ్చేది లేదు. ఒక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఇది ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి నిలబడి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం. ఈరోజు నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తిరిగా. 30 ఏళ్లలో 25 ఏళ్లలో తల్లికి వందనం వచ్చింది. 30 ఏళ్లలో 25 ఏళ్లలో వాళ్ళ కొడుకో, కూతురుకో, మనవడికో, మనవరాలకో, ఒక ఇంట్లో అయితే 3 పిల్లలుంటే 3కి వచ్చింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు లోకేష్ దేశ విదేశాలు తిరిగి దాదాపు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 25% ఈ రాష్ట్రానికి వచ్చినాయి. అది కేవలం గౌరవమైన ముఖ్యమంత్రి గారి నమ్మకంతో అవన్నీ కూడా గ్రౌండ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ గ్రౌండ్ అయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఈ విధంగా గౌరవమైన ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈ 2 సంవత్సరాల్లో చేసిన విజయాలని ప్రతి ఇంటికి తెలియజేయాలని ఈరోజు పార్టీ ఆదేశించింది. దాని మీద రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇంటింటికి పోయి ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన విజయాలని, సంక్షేమాలు, అభివృద్ధిని తెలియజేస్తున్నారు. నేను కూడా 27వ తేదీ చేయమంటే ఇప్పుడే వచ్చి 30 ఏళ్ళు తిరిగాను. 30 ఏళ్ళు తిరిగితే 30 ఏళ్ళు వాళ్ళ ఆనందానికి అద్దు లేవు. పర్టికులర్గా తల్లికి వందన విషయంలో కొందరు వచ్చి మాకు 26,000 వచ్చిందని, కొందరు వచ్చి 39,000 వచ్చిందని, ఇలా వాళ్ళ ఆనందానికి నిజంగా అద్దులు లేవు. ఈ విధంగా ఈ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఖచ్చితంగా పేదలకి సంక్షేమాలు, అభివృద్ధి 2 చేయడం జరుగుతుంది. రిజైన్ చేయాలా? ఏం చెప్పండి, ఊరికే రిజైన్ చెప్పమనండి. అసలు ఆయనకి ఏం తెలుసు? అసలు ఎప్పుడు గత 5 సంవత్సరాలు ఎవరికన్నా ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా? చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా? చక్కగా 16,000 మందికి టీచర్లను అపాయింట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. మీరు చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. చేసేటప్పుడు సంతోషించండి. దాన్ని కూడా రాజకీయం చేసి కలిపెట్టి నానా చేసి అది తప్పది. అన్నీ చేస్తారు, వాళ్ళ పనింది అదే.
నేను చెట్లు ఫ్రీగా తెచ్చేస్తే వినండి, నెల్లూరులో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఫ్రీగా తెస్తే దాన్ని కూడా అవినీతి కింద జతకట్టారు. ఇంకేం చేస్తామండి? విఆర్ఐ స్కూల్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే దాని మీద వచ్చి దాని మీద కూడా కామెంట్ చేశారు. ఇవాళ 7,000 సైకిల్ ఇచ్చాము, బహుశా దాన్ని కూడా కామెంట్ చేస్తారేమో. వెయిట్ అండ్ లెట్ us వెయిట్ అండ్ సీ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.